ఈ సీజన్ విన్నర్ ఎవరో కాదు, నిఖిల్. ఖచ్చితంగా చెప్తున్నా, రాసి పెట్టుకోండి. నన్ను ఎవరు తిట్టుకున్నా పర్వాలేదు, నేను చెప్పవలసింది చెప్తున్నా. ఈ సీజన్ బిగ్ బాస్ 8 టైటిల్ విన్నర్ నిఖిల్. దీంట్లో తిరుగులేదు, మార్పు లేదు. అంటే 1% ఓటింగ్తోనే డిసైడ్ అయ్యింది ఈసారి బిగ్ బాస్ విన్నర్. బిగ్ బాస్ విన్నర్ అవ్వడానికి గల అర్హత ఏంటంటే, మనోడు చెప్పిన ఏదైతే ఉందో చాలా జెన్యూన్గా, ఇప్పటి వరకు నాకు కొంపలేదు, నేను అద్దె కొంపలోనే ఉన్నా, బాగా కనెక్ట్ అవుద్ది జనాలకి, చాలా బాగా కనెక్ట్ అవుద్ది. తెలుసా మీకు? మొన్న భోగిమంటలో కూర్చొని నాకు దిక్కుతోచని పరిస్థితి. అంటే నేను బాగా చదువుకున్నాను, అటు జాబ్కి వెళ్ళట్లేదు, ఇటేమో ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను. నాకు సీరియల్స్కి వెళ్తే రోజుకి 2500 అంటే నెలకి 75,000 అని పెద్ద లెక్కలేసి వేసుకున్నాను. కానీ కట్ చేస్తే సీరియల్ ఒక 10 డేసే ఉంటుంది, దాంట్లో మనం ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం పేరు వచ్చేదాకా ప్రూవ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కనెక్షన్ ఎలా ఉందంటే, అప్పటి వరకు ఖాళీ తిని మా అమ్మను ఒక 30 రూపాయలు 20 రూపాయలు అడుక్కొని, తెలుసు కదా దేనికి అడుగుతారో 30 రూపాయలు 20 రూపాయలు. అది చాలా అంటే చాలా జనాలకి దగ్గరగా ఉంది, ఇలా పట్టుకోవాలనే అంత దగ్గరగా ఉంది. అంటే ఇప్పుడు ఏ స్టోరీ కూడా కనెక్ట్ అవ్వకుండా మిడిల్ క్లాస్కి ఇది బాగా కనెక్ట్ అవుద్దని నా ఒపీనియను. ఇది ప్రాంతం లేదు, భేదం లేదు, ఏ స్టేట్లో అయినా జరిగే వింత నాటకం మిడిల్ క్లాస్ లైఫ్. మిడిల్ క్లాస్ లైఫ్ గురించి మన నిఖిల్ 2 సంవత్సరాలు ఖాళీగా ఉండి నరకయాతన పడ్డాడో, 2 సంవత్సరాలే అని చెప్తున్నాడు, కానీ నాకు తెలిసి అది మోర్ దెన్ ఇయర్స్. నాకు తెలిసి ఒక 5 ఇయర్స్ అయి ఉండొచ్చు. అలాగా కొంచెం సరదాగా ఎంజాయ్మెంట్ చేస్తా గడిపేసిన రోజులు. ఎందుకంటే ఇంకా మనోడు పెళ్ళి అవ్వలేదు. పెళ్ళైన వాళ్ళ పరిస్థితి ఆలోచించుకోండి. పెళ్ళయ్యి ఆ బాధలు పడలేక పెళ్ళం వెళ్ళి డ్యూటీ చేసి వస్తుంటే అవన్నీ అవమానాలు తట్టుకోలేక చాలామంది కూడా నలిగిపోతారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నిఖిల్కి ఓటు బ్యాంకింగ్ పెరుగుద్ది. కాబట్టి నేను నిఖిల్ విన్నర్ అని ఖచ్చితంగా చెప్పగలను. ఈ సీజన్ బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఈజ్ నిఖిల్. రాసి పెట్టుకోండి. దీంట్లో ఎటువంటి మార్పు లేదు, ఎటువంటి చేర్పు లేదు. ఇది మట్టికి పక్కా ఖచ్చితంగా నిఖిల్ అయితే అయ్యే అవకాశం ఉంది. 1% ఓటింగే కాబట్టి గౌతమ్ను కూడా నేను కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నా. ఎందుకంటే వీళ్ళిద్దరిలో ఎక్కువ శాతం జనాల ఓటింగ్ ఎక్కువ కూడా నిఖిల్కే మొగ్గు చూపుతున్నారు, ఎక్కువ నిఖిల్నే సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి నిఖిల్ యాటిట్యూడ్ కూడా జనాలకి బాగా కనెక్ట్ అయింది. కాబట్టి ఇవన్నీ బేస్ చేసుకొని చెప్తున్నాను భయ్య. నాకు ఎవరి మీద కోపం లేదు, నాకు ఎవరో ఏలే పర్టికులర్గా గెలవాలని కూడా లేదు. టాప్ 5లో ఉన్న వాళ్ళందరూ కూడా అద్భుతం. నిజంగా చెప్తున్నా, ఇన్ని సమస్యలను ఎదుర్కొని ఇంత దూరం వచ్చారంటేనే అద్భుతం. అది ఒక్క మాటలో చెప్పలేను. ఒకలే విన్నర్ అవ్వాలి. కాబట్టి ఆ ఒక్కలో నా పర్సనల్ ఒపీనియన్ నిఖిల్. దీని మట్టికి పక్కా, దీంట్లో ఎటువంటి మార్పు లేదు.